వేసైదాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99వ రోజు మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్పంచులు, ఉప సర్పంచులు, మండల జిల్లా స్థాయి అధికారులు అందరూ ఉంటారు. 580 శాంక్షన్ అయినాయి మేడం, 414 అయినాయి. నాట్ విల్లింగ్ అంటే లెటర్ తీసుకొని ఆల్టర్నేట్ శాంక్షన్ చేస్తాం. నో డిలే. మీ ఊర్లో క్యాన్సిల్ అయినాయి, మీ ఊర్లోనే కొత్త ఆల్రెడీ ఎంక్వైరీ అయి ఉన్నాయి, వాళ్ళకి శాంక్షన్ చేస్తాం. కానీ ఇందిరం ఇల్లు ఇచ్చిన కూడా కట్టుకోకపోతే ఏడాది నుంచి నేనేం చేయాలి? దయచేసి మీరు జోక్యం చేసుకొని శాఖ ఏదైతే కేటాయించిన ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లన్నీ కట్టిపించే బాధ్యత మీది. యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ ఏఈ ఓనరు, కార్యదర్శులు అందరూ కూడా శ్రద్ధ తీసుకొని ఇళ్ల నిర్మాణం కనీసం 400 గృహప్రవేశాలు జరగాలి కూడా వాళ్ళ బాధ్యత. ఆ హాస్పిటల్లో పనులు తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ ట్రీట్మెంట్ చేయిస్తారు. ఈడ కాకపోతే హైదరాబాద్లో అయితే కూడా నా దృష్టి కొడుతా ఉన్నా. అది వికలాంగుల కానీ ఎటువంటిది ఏమున్నా దయచేసి నేను మళ్ళీ కోరుతా ఉన్నా. సైదాపూర్ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎవరిపైనాలు చేసుకోగలుగుతాం, ముందుకు పోగలుగుతాం. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతోటి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ లాంటి వాడద్దని స్టీల్ ప్లేట్లు ఇచ్చినాము, మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నాం. ఇవి ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం కొనసాగుతోంది. తినడానికి సన్న బియ్యం, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఇవి ముందు మౌలిక సదుపాయాలు, మిగతా రోడ్లు, మిగతా అన్ని కార్యక్రమాలు ఎప్పుడు నిరంతర ప్రక్రియ. ఈ ప్రధాన అంశాల మీద ఈ 99 రోజుల లోపల కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వమని మీ అందరూ కూడా మరీ కోరుతా ఉన్నా.